సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో పాల్గొన్న పెద్దలు, సహచర ఉద్యమ కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటికే పెద్దలు చాలామంది మాట్లాడినారు, ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి జీవితాంతం పీడిత ప్రజలకు అండగా నిలిచినటువంటి మహనీయుడు సుధాకర్ రెడ్డి గారు. పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, నాయకులు కూడా ఉంటారు. కానీ అణచివేతకు గురైనటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ కనీస అవసరాల కోసం కొట్లాడినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారు. ఈ తెలంగాణ బిడ్డగా జాతీయ స్థాయిలో ఆ పార్టీకి నాయకత్వం వహించినటువంటి రెండవ తెలుగు తేజం కావచ్చు. చంద్రరాజేశ్వర్ గారి తర్వాత ఆ స్థానాన్ని అధిష్ఠించినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులైన తర్వాత కూడా తాను ఎంచుకున్న కమిటీ మళ్ళీ పీడిత ప్రజల పక్షాన ఎట్లా కొట్టాలి, వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలనేటువంటి కమిటీలో ఉండి వారిచ్చిన రిపోర్ట్స్ దాన్ని బట్టి అర్థమవుతుంది సుధాకర్ రెడ్డి గారు పార్టీ పక్షాన ఉన్నా, సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా పీడిత ప్రజల పక్షాన ఎంత తపన పడడో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలుగా సిద్ధాంతాలు ఏం వల్లిస్తున్నది ప్రధానం కాదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం, పేదవాడికి కూడు కావాలన్నా, పేదవాడికి గూడు కావాలన్నా, పేదవాడికి హక్కులు కావాలన్నా అండగా నిలిచేటువంటి పార్టీ ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఈనాటి వరకు కమ్యూనిస్టు పార్టీలు అనే భావన ఇలా బలంగా ఉంది. ఇవాళ నేను తిరుగుతున్నప్పుడు, ఈ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇంతకుముందు నందనవనం కాలనీ గురించి మాట్లాడాడు. ఎక్కడ గుడిసెలు వేసినా, ఎక్కడ పేదవాడు 30 గజాలు 60 గజాలున్నా ఆ కాలనీ నిర్మాణం ఆనాడు వారి పక్షాన ఉండేది. నేను చాలాసార్లు తిరుగుతున్నప్పుడు దత్తన్న పేరు కూడా నిలబడుతుంది. దత్తాత్రేయ నగరు, నరేంద్రగఢ్ నగరు, బద్దం, ఇట్లా అనేక మహనీయుల పేట వెలుస్తూ ఉన్నాయి. కానీ మొత్తం మారిపోయిన ఈ పరిస్థితులలో కమ్యూనిస్టు పార్టీలలో కూడా ఇవాళ ఆ మార్పు కనపడి ఉండొచ్చు. కానీ ప్రజలు మాత్రం ఒకటి కోరుకుంటున్నారు, పేదల పక్షాన బరిగీసి కొట్లాడేటువంటి నాయకత్వం తప్పకుండా అవసరం ఉన్నది. ఎంత ఎదిగిన సమాజంలో ఆ అవసరం కొట్టెచ్చగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకుల యొక్క చరిత్రే రాబోయే తరాలకు అందించడం కోసం వారి సంస్మరణ సభలు కానీ, వారి వర్ధంతి సభలు కానీ, వారు ఏదైతే కళలు అన్నారో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో తప్పకుండా ప్రభుత్వం ఆచరిస్తుందని చెప్పి భావిస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సుధాకర్ రెడ్డికి జవాబులు అర్పిస్తూ నమస్కారం.